హాయ్ హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరీ దారుణంగా పాండిచ్చేరి కంటే దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉందా అని అంటే నిన్న వచ్చినటువంటి లెక్కల ప్రకారం అది అనిపిస్తుంది. అదేంటంటే జిఎస్టి కలెక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ -6%లో ఉంది. -6%. నిన్న డిసెంబర్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన అఫీషియల్ డేటాలో జిఎస్టి కలెక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ -6%. రిమెంబర్, డిసెంబర్లో వచ్చినటువంటి డేటా అంటే నవంబర్లో కలెక్ట్ అయినటువంటి అమౌంట్ అని అర్థం జిఎస్టికి సంబంధించి. ఇప్పుడు ఏంది -6% అంటే మనదొక్కటే రాష్ట్రమా, మిగతా ఏ రాష్ట్రాలు లేవా అంటే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కంటే ఇంకా తక్కువగా మైనస్లోకి వెళ్ళినటువంటి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే లక్షద్వీప్ -54లో ఉంది, అరుణాచల్ ప్రదేశ్ -27లో ఉంది, చండీగఢ్ -20లో ఉంది. అదర్ టెరిటరీస్ అంటే ఈ కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 14లో ఉంది. మేఘాలయ -12లో ఉంది, మణిపూర్ -8, ఆంధ్రప్రదేశ్ -6, పాండిచ్చేరి -2. అంటే అర్థం మనకంటే బెటర్గా పాండిచ్చేరిలో జిఎస్టి కలెక్షన్ జరిగింది. మనకంటే వరస్ట్గా జిఎస్టి కలెక్షన్ చేసింది ఏమేంటి? లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, కేంద్రపాలిత ప్రాంతాలు, మేఘాలయ, మణిపూరు. ఏంటి ఈ రాష్ట్రాలు? నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి చిన్న చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అవి మాత్రమే మనకంటే బెటర్గా అవి మాత్రమే మనకంటే వరస్ట్గా పర్ఫామ్ చేసిన, మిగతా అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కంటే బెటర్గా పర్ఫామ్ చేసినట్టు లెక్క. ఏంటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఇమేజ్ ఏంటి, దానికి ఉన్నటువంటి కెపాసిటీ ఏంటి, దానికి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి స్టేటస్ ఏంటి? పోయి ఎక్కడ నిలబడింది? లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూరు, చండీగఢ్, రైట్, కేంద్రపాలిత ప్రాంతాల లిస్టులో నిలబడింది పోయి జిఎస్టీ కలెక్షన్లో -6%. సరే, మరి మన నైబరింగ్ స్టేట్స్ ఉన్నాయి కదా, మరి సౌత్ ఇండియాలో మరి వాళ్ళు ఎలా చేశారంటే తమిళనాడుకి 11% ఇంక్రీజ్ అయింది. తమిళనాడు మన నైబరింగ్ స్టేట్, సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు 11% పెరిగింది, మనకి 6% తగ్గింది, నెగిటివ్లో వెళ్ళింది. మనకి తమిళనాడుకి 11% పెరిగింది. పక్కనున్న తెలంగాణకి 10% పెరిగింది, పక్కనున్న కర్ణాటకకి 7% పెరిగింది, కేరళకి 5% పెరిగింది. అంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో ఇంప్రూవ్ అయితే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రం -6% జిఎస్టీ కలెక్షన్ జరిగింది డిసెంబర్లో అని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి డేటా. సరే, సౌత్ ఇండియా కాదు, మన నైబరింగ్ స్టేట్స్ ఇంకొక 2 ఉన్నాయి. ఒరిస్సా మన పక్కనే ఉంది, సౌత్ ఇండియా కాదు, నార్త్ ఇండియా కిందకు వచ్చింది, బట్ మన నైబరింగ్ స్టేట్ అనుకోండి. ఒరిస్సాలో 11% పెరిగింది. పక్కన ఉన్న మహారాష్ట్ర కూడా మన బార్డరే, మహారాష్ట్రలో 9% పెరిగింది. మన నైబరింగ్ స్టేట్స్, మన ఆంధ్రప్రదేశ్ని ఆనుకొని ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, ఈ 5 మనకి బార్డర్స్ ఉంటాయి. ఈ 5 కూడా మినిమం 10% గ్రోత్ రేట్ ఉంది. ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ -6%లో పడింది, అలాంగ్ విత్ మణిపూరు, మేఘాలయ ఈ లిస్టులో నిలబడింది. మనకంటే బెటర్గా పాండిచ్చేరి కలెక్షన్ చేశారు. ఎందుకు అనేది కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. అది ఎందుకు జిఎస్టీ కలెక్షన్స్ వెనకబడ్డారు అనేది ఆలోచించాలి. రిమెంబర్, ఇదే జిఎస్టీ కలెక్షను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా ఉండే. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఐ థింక్ ఇది 2023 ఎస్, ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ కలెక్షన్ మేక్స్ న్యూ రికార్డ్ బై ఓవర్ 70% మంత్లీ ఇంక్రీజ్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జిఎస్టీ కలెక్షన్స్లో 2023 అక్టోబర్లో వచ్చినటువంటి ఒక న్యూస్, సాగిన్ఫోటెక్ వాళ్ళు రాసినటువంటి డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ కలెక్షన్ మేక్స్ న్యూ రికార్డ్ బై ఓవర్ 70% మంత్లీ ఇంక్రీజ్.
జగన్ ఉన్నప్పుడు కలెక్ట్ చేసిన డేటా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జిఎస్టీలో రికార్డులు సృష్టిస్తే, వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత సమ్వేర్ ఇన్ ఆగస్టులో అనుకుంటా, ఇది ఎప్పుడు వచ్చింది, సెప్టెంబర్ 3వ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు India-Times.com వాళ్ళు ఏం చెప్పారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీ డిక్లైన్ అవుతుంది అని ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. ఎప్పుడు, సెప్టెంబర్లో అంటే ఆగస్టు కలెక్షన్ అనుకోండి. సరే, వీళ్ళు అధికారంలోకి వచ్చింది ఎప్పుడు, వీళ్ళు అధికారంలోకి జూన్లో వచ్చారు. జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు ఉంది. ఈ 3 నెలల్లో కలెక్ట్ చేయలేకపోయారు అనుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని అనుకుందాం. సరే, అప్పుడే ప్రభుత్వం వచ్చేది కదా అనుకుందాం. సరే, వర్షాలు వచ్చాయి, విజయవాడ వరదలు వచ్చాయి, ఇవన్నీ జరిగినాయి. విజయవాడలో వరదలు వచ్చి ఇవన్నీ నాకు ఇప్పుడే ప్రభుత్వం వచ్చి కష్టాల్లో పడ్డారని అనుకుందాం. ఆల్రెడీ సెప్టెంబర్ 3వ ఒక India-Times.com వాళ్ళు ఆల్రెడీ అలర్ట్ ఇచ్చారు. ఏమని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీ అనేది దారుణంగా పడిపోయింది అని. వీళ్ళు అలర్ట్ అవ్వాలి కదా, అలర్ట్ అవ్వాలి. ఇప్పుడు డిసెంబర్లో -6% పోయింది. మనకంటే అన్నీ కూడా లక్షద్వీప్, మణిపూర్ స్టేజ్లో, దారుణమైన స్టేజ్లోకి జిఎస్టీ కలెక్షన్ వెళ్ళిపోయింది. ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇప్పుడు కేంద్రంలో పెరిగింది. మళ్ళా కేంద్రంలో జిఎస్టీ పరిస్థితి యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం 7.3% యావరేజ్ మీద పెంచుకుంటూ వచ్చిందంట కేంద్రంలో. ఇదే డేటా ఇచ్చింది. అంటే కేంద్రంలో పెరిగింది, నైబరింగ్ స్టేట్స్లో పెరిగింది, రైట్, సౌత్ ఇండియాలో అన్ని స్టేట్స్లో పెరిగింది, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ ఈస్ గోయింగ్ ఇన్ -6%. ఇదే అలర్ట్ సెప్టెంబర్లో ఇచ్చారు, జిఎస్టీ డిక్లైన్ అవుతుంది జాగ్రత్త అని. అయినా సరే వీళ్ళు జాగ్రత్త పడలేదు, పడిపోయింది మొత్తం జిఎస్టీ కలెక్షన్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో. సరే, ఇప్పుడు ఫండమెంటల్లీ జిఎస్టీ కలెక్షన్ ఏంటి అని అంటే, జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఒక జిఎస్టీ, ఒక ట్యాక్స్. అది కేంద్ర ప్రభుత్వం నడవడానికి డబ్బులు కావాలి. వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, పన్ను విధించాలి. పన్ను విధించి డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ మెయింటెనెన్స్ కోసం. అందుకని మనం కొనేటువంటి ప్రతి వస్తువు మీద కొద్దిగా పన్ను వేశారు. ఓకే, గతంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఎవరెవరో రాజులు పరిపాలించేటప్పుడు శిస్తు ఇచ్చేవాళ్ళు కదా, ట్యాక్స్, జుట్టు పెంచుకున్న ట్యాక్స్, లేదంటే పొలాల మీద ట్యాక్స్, ఇళ్ళ మీద ట్యాక్స్ వేసినట్టుగా ఇక్కడ వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి ఒక సేల్స్ ట్యాక్సే జిఎస్టీ. సంవత్సరానికి 20 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఈ 2023-24లో కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ ద్వారా 20 లక్షల కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు దేశం మొత్తం మీద. దానివల్ల దేశాన్ని నడుపుతున్నారు, జిఎస్టీ వల్లనే దేశాన్ని నడుపుతున్నారు. 20 లక్షల కోట్ల రూపాయలు అంటే అంతే కదా, వాళ్ళ బడ్జెట్ అంతే ఉంది కదా, అరౌండ్ 28-29 lakhs ఉంది, క్రోడ్స్. ఓకే, టోటల్ బడ్జెట్ 20 lakhs అని అనుకుంటా, ఎంతో. మరి మొత్తానికి జిఎస్టీ వాళ్ళు మేజర్ ఇన్కమ్ కేంద్ర ప్రభుత్వానికి. నెలకి 1.4 లక్షల కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. దీంట్లో రకరకాల జిఎస్టీలు ఉన్నాయి. మన సెంట్రల్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని అట్లా కొన్ని ఉన్నాయి. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, స్టేట్ సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ సేల్స్ ట్యాక్స్, ఉన్నాయి కొన్ని రకాలు చేసి. ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేసేటువంటి జిఎస్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము -6%కి వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వంలో 11% పెరిగింది. నైబరింగ్ స్టేట్స్ అన్నీ పెరిగాయి. నార్త్ ఇండియా అనేది మహారాష్ట్ర, మన పక్కనే ఉన్న ఒరిస్సా పెరిగింది. అన్ని రాష్ట్రాలు పెరిగాయి ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ -6%. ఈ -6% మనకంటే పోనీలే, మేము ఒక్కరమే కదా, మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పుకోవడానికి కూడా మనకంటే దారుణంగా ఉన్నవి మణిపూరు, పాండిచ్చేరి మనకంటే బెటర్గా పర్ఫామ్ చేసింది. పాండిచ్చేరి, లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి చిన్న రాష్ట్రాలు మనకంటే దారుణంగా ఉన్నాయి. అదర్వైజ్ అసలు ఆ లిస్ట్ చదువుతుంటేనే ఈ లిస్టులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండటం ఏంటి అనేది సర్ప్రైజింగ్. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా సరే ఎందుకు జిఎస్టీ కలెక్ట్ చేయలేకపోతున్నాము
అనేది రిమెంబర్ ఈ ట్యాక్సే మనకి తిరిగి వచ్చేది. ఇప్పుడు ఏదైతే వీళ్ళు కలెక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తారో దాంట్లో మనకు షేర్ తిరిగి రావాలి. ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ రావాలంటే మీరు జిఎస్టీ కలెక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే మన షేర్ పంపిస్తారు వాళ్ళు తిరిగి. ఓకే. సో ఆంధ్రప్రదేశ్కి డబ్బులు లేకపోవడానికి కారణం ఇదే, వీళ్ళు జిఎస్టీ కలెక్ట్ చేయట్లా. ఎందుకు జిఎస్టీ కలెక్ట్ చేయట్లా? జిఎస్టీ సరిగా రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కారణాలు ఏంటంటే, అంటే అర్థం ఈ వ్యాపారస్తులు జిఎస్టీ కలెక్ట్ చేయట్లేదని అర్థం. గూడ్స్ అమ్ముతున్నారు కానీ జిఎస్టీ కలెక్ట్ చేయట్లా. మీకు విషయం తెలుసా, అసలు ఆంధ్రప్రదేశ్ మన కేంద్ర ప్రభుత్వము జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం అనేది జిఎస్టీ అనేది ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నారంటే కొన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో మేజర్ షేర్ ఇస్ కమింగ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. 34% ఈజ్ కమింగ్ ఫ్రమ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ జిఎస్టీ కేంద్ర ప్రభుత్వానికి. అంటే గవర్నమెంట్ కంపెనీలు 36% పే చేస్తున్నాయి జిఎస్టీ రూపంలో. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు 25-26% ఉంది. అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల కంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల నుంచి జిఎస్టీ కేంద్రానికి వచ్చేది తక్కువ. బట్ ఈ మధ్య వీళ్ళు ప్రైవేటైజేషన్ చేసి అసలు గవర్నమెంట్ సంస్థలు మొత్తం అమ్మేశారు కదా. గవర్నమెంట్ సంస్థలన్నీ అమ్మేశారు, అసలు గవర్నమెంట్ సంస్థలు లేవు, అన్ని ఎక్కడ చూసినా ప్రైవేట్ కంపెనీలే. కానీ జిఎస్టీ ఎక్కువగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల నుంచి కేంద్రానికి వస్తున్నాయి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి రావట్లేదు, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ నుంచి రావట్లేదు, ప్రొప్రైటర్షిప్ ఫర్మ్ నుంచి రావట్లేదు. అంటే అర్థం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ ఆర్ నాట్ ఆనెస్ట్ ఇన్ పేయింగ్ ద ట్యాక్స్ అని అర్థం. దే ఆర్ నాట్ ఆనెస్ట్ ఇన్ పేయింగ్ ద ట్యాక్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్ దట్ I oppose privatization. They are not honest in paying tax to the government. Thank you.